మనకి ఇవాళ నేర్చుకునేది ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అమ్మ. మనం నేర్చుకునేది ప్రాపర్టీస్ అన్ని కాదు కొన్ని అమ్మ. ఇవాళ నెక్స్ట్ క్లాస్ లో కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ని కార్బనైల్ కాంపౌండ్స్ అంటారమ్మ. వి కాల్డ్ యాజ్ కార్బనైల్ కాంపౌండ్స్. కార్బనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కదా, రైట్ సార్. మెయిన్ గా జనరల్ నేను లాస్ట్ క్లాస్ చెప్పానమ్మా, మెయిన్లీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ మెయిన్లీ అండర్గో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. మెయిన్ గా అండర్గో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అని చెప్పాను కదమ్మా. దే మెయిన్లీ అండర్గో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. ఎందుకురా అంటే దిస్ pi electrons oxygen తీసేసుకుంటదమ్మా. Because of more electronegativity, automatic గా here we get oxygen minus, we get plus అమ్మా. Carbocation, electron deficient carbon will be formed. లేదా carbocation form అవటం వల్ల the nucleophile can undergo addition easily. Addition easily. కాబట్టి electrophilic nucleophilic addition reactions అంటారమ్మా. Generally they undergo nucleophilic addition reactions. Nucleophilic addition reactions. అందులో ఫస్ట్ వన్ అమ్మా. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ వచ్చేది మనకి ఏంట్రా అంటే రియాక్షన్ విత్ ammonia and its derivatives. Reaction with ammonia and its derivatives. Ammonia తోను అలాగే and its derivatives. Important అమ్మా. and its derivatives. మెకానిజం అన్నిటి కామన్ మెకానిజం అమ్మా, కానీ జస్ట్ ఒక్కటే మారింది. అమోనియా and its derivatives. Ammonia అంటే NH3 and its derivatives ని we can take it as NH2Z అమ్మ. అంటే ఇక్కడ మాలిక్యూల్ మారిద్రా, అక్కడ మా ఆటమ్ స్ట్రక్చర్ మారిద్రా, అవి గ్రూప్స్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ అన్ని కామన్ ఒకటే విధంగా ఉంటాయి. జనరల్ ఫస్ట్ జనరల్ అంటే ఈజీ స్టెప్స్ ఏంటి సార్ అంటే, ఈజీగా ఫస్ట్ బేసిక్ మెకానిజం చెప్తాను రా. Either aldehyde or ketone. Either aldehyde or ketone. So react అయినప్పుడు ఇలా తీసుకోండి అమ్మా. NZ బేసిక్ రా, మెకానిజం చెప్తానమ్మా బేసిక్. ఓకే, వాటర్ మాలిక్యూల్ విల్ బి రిమూవ్డ్. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయి మనకి బేసిక్ స్ట్రక్చర్ ఇలా వచ్చిద్దాం. అమోనియా అయితే NH, అమోనియా డెరివేటివ్స్ అయితే NZ అని వస్తాం. NZ. ఓకే, బేసిక్ రా, ఈజీగా మీకు గుర్తుండటానికమ్మా. ఓకే, ఈజీగా గుర్తుండటానికి అది. ఓకే రైట్. ఓకే రా, ఇంకేనంటారు ఎందుకని. నెక్స్ట్ సార్ బేసిక్స్ చూడమ్మా. అంటే బేసిక్ గా కార్బనైల్ కాంపౌండ్ లో డబుల్ బాండ్ ఓ అండ్ అమోనియా అమోనియా డైరెక్ట్ H2 మెకానిజం మారింది, బేసిక్ మాత్రం ఇదేరా. రైట్, దాంట్లో ఎలా సార్ ఎగ్జాంపుల్స్ చూడమ్మా. ఇంపార్టెంట్ రా, ఆ ప్రొడక్ట్స్ అడుగుతాడమ్మా మెయిన్. ఓకే, వచ్చిన రియాక్టెంట్, తీసుకున్న రియేజెంట్ అండ్ వచ్చిన ప్రొడక్ట్ అడుగుతాడు. సో జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఫస్ట్ one, whenever aldehyde or ketone reacts with ammonia, ammonia తో రియాక్ట్ అయితే ఇలా రాసేస్తానమ్మా. రియాక్ట్స్ విత్ అమోనియా తో రియాక్ట్ అయినప్పుడు వచ్చే ప్రొడక్ట్ ఇదిరా, NH, which is called as imine అమ్మా. which is called as imine. Imine ra.
అదే when it reacts with primary amine అమ్మ, primary amine RNH2 అంటారమ్మ, RNH2 we get alkyl imine, N alkyl imine అమ్మ, N alkyl imine, అమోనియా అయితే ఇమీన్ రా, అదే మనకి ఆల్కైల్ ఇమీన్ అయితే ఆల్కైల్ ఇమీన్ అంటారు, IMI. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తెలిసిన పేరు తెలుస్తా రాయగలరా. నెక్స్ట్ NH2OH అమ్మ, which is called as hydroxyl amine అంటారమ్మ, we called as hydroxyl amine అంటారు, పేరు నేమ్ వచ్చి హైడ్రాక్సిల్ ఎమీన్ అంటారమ్మా. హైడ్రాక్సిల్ ఎమీన్ అంటే అందులో నుంచి వాటర్ పోతే మనకు వచ్చేది when it is treated with hydroxyl amine ra, hydroxyl amine అంటే NH2OH అమ్మ, NH2OH, NH2OH తీసుకుంటే మనకి డబుల్ బాండ్ C డబుల్ బాండ్ N OH వస్తుంది, which is called as oxime అంటారమ్మ, which is called as oxime రా, గుర్తుంచుకోండి అమ్మ, we called as oxime. Okay, next when it reacts with NH2 single bond NH2, which is called as hydrazine అంటారమ్మా, which is called as hydrazine. hydrazine తో తీసుకున్నప్పుడు we get double bond N NH2 రా, then దీన్ని we called as hydrazone అంటారమ్మా, we called as hydrazone. సార్ పేర్లు ఏంటి, ఇప్పుడు ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం, ఎసిటాల్డిహైడ్ ఇమీన్, ఎసిటాల్డిహైడ్ ఎన్ ఆల్కైల్, అలాగా ఎసిటాల్డిహైడ్ హైడ్రాజోన్, మా ఈ మ్యాచింగ్ అడుగుతాడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి when it reacts with hydrazine అయిపోయింది కదమ్మా, హైడ్రోజన్ తీసుకుంటే we get హైడ్రాజోన్ వస్తుందా. నెక్స్ట్ NH2 NH ఫినైల్ గ్రూప్ అమ్మ, దీన్ని N ఫినైల్ హైడ్రజీన్ అంటారు, N ఫినైల్ హైడ్రజీన్. N ఫినైల్ అంటే నైట్రోజన్ ఫినైల్ గ్రూప్ అంటే బెంజీన్ గ్రూప్ రా, ఉంటే మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంట్రా, సేమ్, ఎక్కడ మార్పే ఉండదురా, డబుల్ బాండ్ N NH ఫినైల్ గ్రూప్. సో పేరంతా రాసి లాస్ట్ లో హైడ్రాజోన్ అంటారమ్మా, N ఫినైల్ హైడ్రాజోన్, హైడ్రజీన్ హైడ్రాజోన్, హైడ్రజీన్ హైడ్రాజోన్ అమ్మా. అలాగే వెరీ 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 ఇంపార్టెంట్ 2,4-DNP అంటారమ్మా, 2,4-DNP ఇక్కడ రాద్దామమ్మా, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ when it is reacts with 2,4-DNP అమ్మా, 2,4-DNP అంటే డైనైట్రోఫినైల్ హైడ్రజీన్ అంటారు, డైనైట్రోఫినైల్ హైడ్రజీన్. DNP అంటారమ్మా. 2,4-DNP అంటే డైనైట్రోఫినైల్ హైడ్రజీన్. ఏముంటుంది పేరు సేమ్, మనకేమొచ్చింది డబుల్ బాండ్ N NH ఫినైల్ గ్రూప్ ఇలాగే ఉంటది, NO2 NO2 అమ్మ, which is called as 2,4-DNP అంటే డైఫినైల్, 2,4-డైఫినైల్ నైట్రజీన్ కదమ్మా, నైట్రాజోన్ అంటారు, నైట్రజీన్ అలా నైట్రోజోన్. కానీ ఇదేంట్రా అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి రెడ్ కలర్ రావచ్చు, ఎల్లో కలర్ రావచ్చు, డిఫరెంట్ కలర్స్ రావచ్చురా.
అందుకనే it is used in it is used as a dyestuffs అంటారమ్మా. used as a dyestuffs అంటే కలర్డ్ కాంపౌండ్స్ అమ్మా. dyestuffs అంటే ఏంట్రా కలర్డ్ కాంపౌండ్స్ కి వాడతారమ్మా. ఏంట్రా కలర్డ్ కాంపౌండ్స్. TNP 2,4 dinitro 2,4 dinitro phenyl hydrazine అమ్మ. 2,4 dinitro phenyl hydrazine. semicarbazine రా. semicarbazine దీన్ని సెమీకార్బజైన్ అంటారమ్మా. సెమీకార్బజైన్ అంటే మళ్ళీ బయటికి పోయి మనకు వచ్చే స్ట్రక్చర్ ఇక్కడ ఉన్న H2 అమ్మా. ద హైడ్రోజన్స్ ఇలా NH ఉంచురా, దానికి ఉన్న హైడ్రోజన్ ఇక్కడ బ్రేక్ అవ్వమ్మా, బ్రేక్ అవ్వు. NH CO NH2 అమ్మ. కార్బజోన్ అంటారు. అంటే కార్బజోన్ అంటే సెమీ కార్బజోన్ అమ్మ. సెమీ కార్బజోన్. ఓకే సార్, ఇక్కడ మనకి ఏంట్రా అంటే డ్రాబ్యాక్ గాని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంట్రా అంటే సార్ ఇక్కడ ద రియాక్షన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ బిట్వీన్ pH వాల్యూ 3 to 5 ఉండాలమ్మా. pH వాల్యూ ఎంత ఉండాలి? 3 to 5. అంటే మరీ లెస్ ఎసిడిక్ కాదు, మోర్ ఎసిడిక్ కాదు. ఎందుకు సార్? ఇఫ్ యాక్చువల్గా H+ ఉంటే రియాక్షన్ ఫాస్ట్ జరిగిద్దిరా. జనరల్ గా H+ ఉంటే రియాక్షన్ ఫాస్ట్ జరిగింది. H+ ఎక్కువ ఉంటుంది అంటే ఏంటి? ఎసిడిక్ నేచర్ ఉండాలి అంటారు. బట్ మరీ ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటే అంటే pH వాల్యూ ఇస్ లెస్ దాన్ 3 అమ్మ. లెస్ దాన్ 3 అంటే ఏంటి? మోర్ ఎసిడిక్ రా, మోర్ ఎసిడిక్. ఎసిడిక్ నేచర్ పెరగటం వల్ల ఏంటంటే మా ఇవన్నీ అమోనియా అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఇవన్నీ కూడా ఏ నేచర్ లో ఉంటాయి? బేసిక్ నేచర్. అమోనియా అండ్ బేసిక్ నేచర్ కదమ్మా. మరి ఇది యాసిడ్ కదా, ఈ యాసిడ్ అండ్ ఈ అమోనియా డెరివేటివ్స్, అమోనియా అండ్ ఇట్స్ డెరివేటివ్స్ రియాక్ట్ అయి దే విల్ గివ్ సాల్ట్స్ అమ్మ. ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ విత్ ది కార్బనైల్ కాంపౌండ్ రియాక్ట్ అవ్వకుండా మరి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటే దట్ యాసిడ్ విల్ రియాక్ట్ విత్ అమోనియా అండ్ ఇట్స్ డెరివేటివ్. అంటే ఈ కాంపౌండ్స్ తో రియాక్ట్ అయిపోయి they will convert into base, they will convert into acids ra, they convert into acids and salts అంటే ఇక్కడ ఉన్న ఇది ఉందమ్మా H+ అయాన్ దీంతో రియాక్ట్ అయి they will convert into salts ra. salts అన్నమాట. ఆ salts ని అవాయిడ్ చేయడం కోసం in order to avoid the formation of salts pH వాల్యూ కొంచెం ఎక్కువ పెడతామమ్మా. అంటే pH వాల్యూ ఎక్కువ అంటే ఐ మీన్ 3 to 5 లెస్ ఎసిడిక్ పెడతారా. అలానే బేసిక్ తీసుకుంటే మళ్ళీ రివర్స్ అయిద్దాం, తప్పు కదరా. కాబట్టి ఎసిడిక్ మీడియం లో బాగా జరిగిద్ది అంటాడు. బట్ మోర్ ఎసిడిక్ నేచర్ ఉంటే ద రియాక్షన్ విల్ బి స్టాప్ అంటే డస్ నాట్ టేక్ ప్లేస్ బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సాల్ట్స్ అంటారా. సో అదొక్కడ గుర్తుంచుకోండి అమ్మా. ఓకే, థియరిటికల్ పార్ట్లు అడిగితే ఇది అడుగుతాడు. సార్ ఇప్పుడు మెకానిజం ఎలాగా ఏంటి అనేది చూద్దామమ్మా. హౌ టు అంటే ఎలా జరుగుతాయి ఏంటి అని. రైట్, మెకానిజమ్స్ అన్ని ఎలా ఎక్కడ బేసిక్ రా, బేసిక్ స్టెప్ చెప్పచ్చు ఈజీగానే. ఓకే, మా మెయిన్ మాత్రం మీరు ఆ రియేజెంట్ ఏంటి అదన్నీ చూసుకోవాలిరా. చూసుకోకపోతే మాత్రం ఫస్ట్ ఇబ్బంది పడతారమ్మా చాలా. రైట్ సార్, మెకానిజం ఇది కదమ్మా. ఫస్ట్ H+ యాడ్ చేయాలిరా. ఫస్ట్ యాసిడ్ లో అయినా H+ అయాన్ యాడ్ అవుతాము. రైట్, H+ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయమ్మా. ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయి H will be added here. H ఇక్కడ యాడ్ అయ్యింది. Therefore we get the product of
కార్బోకేటయాన్. నౌ టు దిస్ మన అమోనియా యాడ్ చేద్దాం, లేదా అమోనియా డెరివేటివ్స్. లోన్ పేర్ కదమ్మా, లోన్ పేర్. రైట్, ఏమైంది? ప్లస్ వస్తుంది. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ డొనేట్ చేయటం వల్ల వి గెట్ ప్లస్ చార్జ్. ఇక్కడ OH అలాగే ఉండిద్దమ్మా, OH అలాగే ఉండిద్దిరా. ఓకే, తర్వాత ఏమైందమ్మా? దెన్ ఇక్కడ నుంచి H+ గా బయటికి వెళ్ళిపోయిందిరా, -H+. బయటికి వెళ్ళిపోయినప్పుడు నీకు వచ్చేది ఇలా వచ్చిందిరా. ఓకే, COH ఇలా వచ్చిందమ్మా, బాండ్ బ్రేక్ అయ్యి. నౌ దీనికి వాటర్ యాడ్ చేస్తారా? ఏమేం చేస్తారమ్మా? వాటర్. దీనికి వాటర్ యాడ్ చేస్తారా? వాటర్ విల్ బి యాడెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మళ్ళీ సేమ్ యాసిడ్ అమ్మా, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. ఓకే, యాసిడ్ వాటర్ యాడ్ చేయడం కాదు, వాటర్ రిమూవ్ అయ్యిరా, -వాటర్. వాటర్ బయటికి వెళ్ళిపోయిందమ్మా. దేర్ వి గెట్ మంచి బాగుంది. దేర్ వి గెట్ ఇలా జరిగింది. ఓకే, రైట్. ఇది మనం చూసుకోవాలి. మనోల్ కంపల్సరీగా ద కాంపౌండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి రియాక్టెడ్ విత్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. ఆల్డిహైడ్ కీటోన్ దగ్గర రియాక్ట్ అయ్యే దగ్గర కంపల్సరీగా 2 హైడ్రోజన్స్ ఉండాలి. ఒక హైడ్రోజన్ ఇక్కడ బ్రేక్ అయ్యేది, ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ బ్రేక్ అయ్యేదమ్మా, అది గుర్తుంచుకోవాలరా. ఓకే, రైట్. సేమ్ రియాక్షన్, నో ఎక్కడ లేదురా, జాగ్రత్త చూసుకోండి. ఊరికనే ఇది H+ కదమ్మా, మనకి ఇఫ్ యు యాడ్ D+ రా, డిటైల్ యాడ్ చేసాం, ఇక్కడ D వస్తారా, ఇక్కడ వస్తామా D, ఇక్కడ D, NH మామూలే, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న H వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ ఉన్న H కూడా వెళ్ళిపోయిందిరా. అంటే అక్కడ ఉన్న మళ్ళీ ఇక్కడ OH వెళ్ళిపోయిందిగా, అంటే లాస్ట్ లో మళ్ళీ D వెళ్ళిపోయిందిరా. కాబట్టి ఇక్కడ H+ వాడినా D+ వాడినా, ఏది వాడినా, ఏ ఐసోటోప్ వాడినా మనకి ఫైనల్ గా వచ్చే ఇక్కడమ్మా, ఇక్కడ వచ్చే దాంట్లో మనకి D వాడితే వి గెట్ HDO వస్తుంది, HDO. ఓకే, అంటే ఐసోటోప్స్. మనం అక్కడ హైడ్రోబోరేషన్ దగ్గర వాటి దగ్గర H2O వాడిని NaBH4 దగ్గర వాడినప్పుడు ప్రొడక్ట్స్ మారుతూ ఉంటాయి. ఆ H+ ఎక్కడి నుంచి చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఏ ఐసోటోప్ వాడినా మనకి చివరికి వెళ్ళిపోయేది కాబట్టి మనకు ప్రాబ్లం లేదమ్మా. ఓకే, రైట్. ఇది ప్రతి ఒక్క దానికి, అన్నిటికీ ఇందాక చెప్పిన ప్రతి ఒక్క దానికి మెకానిజం ఇదేనమ్మా. చూసుకోండి ఒక్కసారి. రియాక్షన్ ఎక్సెప్ట్ ఆల్డిహైడ్, ఇది మనకి ఇదిరా, ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్ అమ్మా. ఫార్మాల్డిహైడ్ తప్ప మిగతా ఏ తీసుకున్నా సేమ్ అదే వచ్చిద్రా. కానీ ఏంట్రా అంటే ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే అమ్మా, అమోనియాతో రియాక్షన్ జరిగేటప్పుడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ 2 ప్రొడక్ట్స్, 2 ప్రొడక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా. There are 2 chances of formation of products. First one వచ్చేటప్పటికల్లా, whenever formaldehyde reacts with ammonia, molar ratio maridra. If you take 6 moles of formaldehyde and 4 moles of ammonia, react చేయించినప్పుడు we get CH2 taken 6 times N4 అమ్మ. నిన్న చెప్పాను మనకి అండర్ ద ట్రేడ్ నేమ్ దాన్ని ఏమంటారంటే మా యూరోట్రోపిన్ అంటారు, కొంతమంది యూరోట్రోప్ అంటారు.
కొంతమంది ఏమో ట్రోఫిన్ అంటారమ్మా, ట్రోఫిన్. కొంతమంది ఏమో యూరోట్రోఫిన్ అంటారు, యూరోట్రోఫిన్. కొంతమంది డైరెక్ట్ గా ట్రోఫిన్ అంటారు, కొంతమంది యూరోట్రోఫిన్. ఏంట్రా అంటే మనకి యూజ్డ్ యాజ్ ఏ యాంటీసెప్టిక్ అమ్మా, యాంటీసెప్టిక్ ఫర్ యూరినల్ డిసీజెస్. మనకి యూరిన్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోమా, యూరిన్ లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించడం కోసం వాడే టాబ్లెట్ రా. ఓకే, దాన్ని తగ్గించే దాంట్లో వాడే మెడిసిన్ లో మనకు ఉండేది ఇదమ్మా, యూరెట్రో. దీన్ని ఫర్దర్ గా నైట్రేషన్ చేస్తే, ఫర్దర్ గా నైట్రేషన్ చేసాం అనుకోమా, when it's subjected to further nitration we get RDX అంటారమ్మా, RDX అంటారు. ఓకే, వాట్ యు మీన్ బై RDX? RDX అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అమ్మా, పేరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అంటారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అంటారు. సార్ దీని యొక్క స్ట్రక్చర్ ఇదమ్మా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల మనకి ఇది RDX వస్తుంది. బట్ సార్ ఈ స్ట్రక్చర్ కూడా నిన్న మన క్లాస్ లో చెప్పాను రా, N CH2 అమ్మ, ఇది మనకి. ఓకే సార్, సపోజ్ ఇఫ్ యు టేక్ 9 moles of, if you take 9 moles of formaldehyde plus 6 moles of ammonia, అంటే excess of formaldehyde excess of ammonia తీసుకుంటేనమ్మా, excess of ammonia తీసుకుంటే we get CH2 taken 9 times N6 CH2 taken 9 times N6 అని వస్తుంది, which is called as nanomethylene hexaamine అంటారమ్మా. దీని పేరు nanomethylene, నానో అంటే 9 రా, దీని పేరు చేసేటప్పుడు nanomethylene hexaamine రా, nanomethylene hexaamine, hexamethylene tetraamine రా, hexamethylene tetraamine, nanomethylene hexaamine రా. ఉచ్చాన్ మళ్ళీ ఫర్దర్ నైట్రేషన్ చేసామనుకో అమ్మా, దీన్ని we get మనం జస్ట్ పేరు చెప్పలేరా, ఇది వస్తున్నాడు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? 6 నైట్రోజన్స్, 1 2 3 4 5 6. ఎన్ని NH2 ఉండాలరా? 9 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 మెథిలిన్స్. ఓకేనా? అంటే ఇలాగే ఉంటుందా? ఎక్కడ ఇంకా 9 ఉన్నాయి కానీ మొత్తం అన్నిట్లో ప్రతి NN మధ్యలో C ఉంటుందమ్మా. నెంబర్ ఆఫ్ బ్రిడ్జ్డ్ కార్బన్స్ అడుగుతాడు, లేదా బ్రిడ్జ్డ్ నైట్రోజన్స్ అడుగుతాడు, ఏదైనా అడగచ్చు. దాన్ని మళ్ళీ ఫర్దర్ గా నైట్రేషన్ చేసామనుకో అమ్మా, ఫర్దర్ గా నైట్రేషన్ చేస్తే సిక్స్ రావాలి. 6 కదమ్మా, 6 కాబట్టి మనకి మధ్యలో అంతే రైటేనా, 3 నైట్రోజన్ బయటికి వెళ్తాయి, 3 నైట్రోజన్ లింక్ లో ఉంటాయి, అంతేలేమ్మా. సారీ రైటేనా.
NO2 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 రైట్ సేమ్ అదే వచ్చిందమ్మా 4 వస్తాయి 4 అంటే 3 పోయి 4 వస్తాయి 4 అంటే స్ట్రక్చర్ రాంగ్ అంటే आपका N C N C N C 1 2 3 4 ఇది వచ్చిద్దాం ఓకే దానికి ఆర్డిఎక్స్ అంటారా జస్ట్ కాంపౌండ్ పేరు ఏం చెప్పలేదమ్మా మనకి ఓకే ఇది ఒకటి చూసుకోవాలిరా నెక్స్ట్ కొన్ని రియాక్షన్స్ ఉన్నాయమ్మా అది పర్టికులర్ గా ఇది కాదని ఇదే మెకానిజం తో కాదురా జస్ట్ మామూలుగా ఎలా రియాక్ట్ అవుతాయి ఏంటి అని కొన్ని రియాక్షన్స్ ఉన్నాయమ్మా ఓకే అవి ఏంటంటే ఏంటంటే రియాక్షన్ విత్ HCN అమ్మా రియాక్షన్ విత్ HCN హైడ్రోజన్ సైనైడ్ అమ్మా హైడ్రోజన్ సైనైడ్ whenever aldehyde or ketone నువ్వు ఏది తీసుకున్నారా కామన్ చెప్తున్నా HCN అమ్మా ఏంట్రా HCN తీసుకుంటే అమ్మా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ రా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ మళ్ళీ సేమ్ ఇందా మెకానిజం ఎలా జరిగిందో అలాగే ఉంటుందిరా రైట్ వి గెట్ which is cyanohydrin అంటారమ్మా cyanohydrin ఓకే ఎస్టాల్డిహైడ్ సైనోహైడ్రిన్ ఎస్టోసైనోహైడ్రిన్ అంటారు ఇక్కడ మనకి కావాల్సిన టెక్నిక్ ఏంటి సార్ అంటే వాడు కావాలని దీన్నమ్మా when it undergo reduction చేసామనుకోరా it converts to CH2NH2 అమ్మా ఎమీన్ వస్తుందిరా when it undergo hydrolysis చేసామంటే OH COOH వచ్చిద్దమ్మా COOH and the byproduct is ammonia byproduct ఏంటమ్మా ammonia 1 minute రా cyanohydrin అంటారమ్మా ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడ CN వచ్చి అటాక్ అయ్యింది కాబట్టి the rate of the reaction is directly proportional to aldehyde and CN minus అమ్మా రెండిట్ల మీద డిపెండ్ అయ్యిద్రా అంటే ఏంటన్నది SN2 మెకానిజం రా SN2 మెకానిజం అలాగే ఇక్కడ మనకి సైనోహైడ్రిన్ గుర్తుంచుకోవాలి అండ్ యాసిడ్ లో గాని బేస్ లో గాని బాగా జరిగింది బట్ ద రియాక్షన్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ ఇన్ బేసిక్ మీడియం రా ఇట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ ఇన్ బేసిక్ మీడియం అండ్ జనరల్ గా pH వాల్యూ ఎంత ఉండాలంటే అమ్మా ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 8 to 10 రా ఎసిడిక్ మీడియం లో కూడా జరిగింది బట్ ఇట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ టువర్డ్స్ ది ఏంటమ్మా బేసిక్ మీడియం pH వాల్యూ 8 to 10 రా 8 to 10 ఓకే మెకానిజం చూసుకుంటేనమ్మా ఓకే మెకానిజం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ CN మైనస్ అటాక్ అయ్యిద్రా CN మైనస్ ఈ ఆక్సిజన్ షిఫ్ట్ అయ్యింది అండ్ ఎలక్ట్రాన్ పేరు ఇది ఇక్కడ వచ్చిద్దిరా దేర్ వి గెట్ CN కార్బన్ O మైనస్ అమ్మా O మైనస్ ఇది స్లో స్టెప్ రా ఇదేంటమ్మా స్లో స్టెప్ దెన్ వాటర్ యాడ్ చేస్తామమ్మా వాటర్ యాడ్ చేసినప్పుడు ఈ H వచ్చి ఇక్కడికి అటాక్ అయిద్దిరా దేర్ వి గెట్ OH ఇది ఫస్ట్ స్టెప్ అమ్మా ఫస్ట్ స్టెప్ OH మైనస్ బయటకు వచ్చేస్తారా OH మైనస్ బయటికి ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే
ఫస్ట్ బేస్ యాడ్ చేస్తాం కదమ్మా, HCN యాసిడ్ రా. బేస్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ లో అంటే మనకి అవసరం లేదు కాబట్టి చెప్పలారా, H2O ప్లస్ CN మైనస్ ఫస్ట్ స్టెప్ అమ్మా. ఇది సెకండ్ స్టెప్, ఇది ఫాస్ట్ రా, ఇది థర్డ్ స్టెప్ అమ్మా. సో ఆటోమేటిక్ గా మనకి రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనేది ఏంటి, స్లో స్టెప్ మీద డిపెండ్ అయింది. స్లో స్టెప్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దెన్ ఆటోమేటికల్లీ మనం ఏమంటామా, ఇక్కడ రేట్ డిటర్మినింగ్ స్టెప్. సో హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్లో రేట్ డిటర్మినింగ్ స్టెప్, 2 మాలిక్యూల్స్. కాబట్టి సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటారమ్మా, సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సో అడుగుతాడు కాన్సన్ట్రేషన్ పెంచుతా డబుల్ చేస్తున్నా ఏమైంది అనేది పెంచొచ్చమ్మా. ఓకే రైట్, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా రియాక్షన్ విత్ సోడియం బైసల్ఫేట్. సోడియం బైసల్ఫైట్ రా, సల్ఫేట్ కాదమ్మా, సోడియం బైసల్ఫైట్. సోడియం బైసల్ఫైట్ రా, సోడియం బైసల్ఫైట్ అమ్మా. దట్ ఈస్ NaHSO3 అమ్మా, NaHSO3 sodium bisulfite. Whenever అంటే మా బేసిక్ రా జనరల్ ఈక్వేషన్ రియాక్ట్స్ విత్ సోడియం బైసల్ఫైట్ అను బేసిక్ చెప్తున్నాను రా, మెకానిజం చెప్తానమ్మా. whenever it reacts with sodium bisulfite, బాడీ సోడియం బైసల్ఫైట్ తో రియాక్ట్ అయినప్పుడు మొత్తం రీఅరేంజ్మెంట్ అంతా అయిపోయినాక we get OH SO3H అమ్మ, అది SO3Na రా, SO3Na, SO3Na అమ్మ, అది ఫార్మ్ అయితే ఫస్ట్ అంటే ఫైనల్ ప్రొడక్ట్ అమ్మా. టాకింగ్ అబౌట్ ఫైనల్ ప్రొడక్ట్ అండ్ ఇట్ ఈస్ ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్ అమ్మ, వైట్ క్రిస్టలైన్ ప్రెసిపిటేట్ అంటారా, వైట్ క్రిస్టలైన్ ప్రెసిపిటేట్, వైట్ క్రిస్టలైన్ ప్రెసిపిటేట్. ఓకే సార్, మెకానిజం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిజం చూడండి, ఇక్కడ మనం వాడే ఏ గ్రూప్ వచ్చిద్రా అంటే ఇది NaS ఇలా ఉంటుందిరా. మనకి ఫస్ట్ స్టెప్ అమ్మా, ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికల్లా ఏంట్రా అంటే SO3 మైనస్, ఇదమ్మా SO3 మైనస్ అంటే ఇదిరా. ఇలా ఉంటదమ్మా SO3 మైనస్, గుర్తుండాలి రోయ్. అంటే స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా అంటే ఒక లోన్ పేరు, ఇది మైనస్ ప్లస్ కాబట్టి కార్బన్ ఇది ఇక్కడ అటాక్ అయ్యేదిరా. అటాక్ అయినప్పుడు O మైనస్ ఇక్కడ ప్లస్ వస్తుందమ్మా, ఎందుకంటే ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసిన కాడికి ఇక్కడ ఏమొస్తుందా ప్లస్. ఓకే ప్లస్ వచ్చి అటాక్ అయినా మళ్ళీ దానికి ఏమైందిరా అంటే అంతేనా, అంతే రైట్, ప్లస్ వచ్చి అటాక్ అయింది దానికి మళ్ళీ వీల్ యాడ్ ఏంట్రా HSO4 మైనస్ అమ్మ. ఇక్కడ మిగిలిన మళ్ళీ ఇంకో మాలిక్యూల్ రా, ఇంకో మాలిక్యూల్ ఉన్న HSO3 మైనస్ యాడ్ చేస్తారా, HSO3 మైనస్ యాడ్ చేసినప్పుడు అలాగే Na ప్లస్ కూడా యాడ్ చేస్తారా, Na ప్లస్ రెండు కలిపి విడిగా యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేది ఇదిరా. ఫైనల్ గా వచ్చేది అంటే బయటికి పోయి మనకి కొంత మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయిద్రా, SO3 మైనస్ 2 బయటికి వెళ్ళిపోయిద్రా, SO3 మైనస్ 2 బయటికి వెళ్ళిపోయింది. SO3 బయటికి వెళ్ళిపోయిద్రా. ఓకే ఇక్కడ H ఇక్కడ వచ్చింది, Na ప్లస్ వచ్చి ఇక్కడ H వచ్చి మాకు మొత్తం కన్ఫ్యూజన్ యాడ్ జరిగింది. బట్ ఇట్ ఈస్ అన్స్టేబుల్ రా,
ఈ హెచ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇది ఇక్కడ వచ్చిద్దమ్మా ఫైనల్ గా. అందుకనే మన ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికల్లా ఇలా రాస్తాం OH OH SO3 NA SO3 NA. ఇది మనకు వచ్చే ప్రొడక్ట్స్ అమ్మ. మెకానిజం లో చూసుకోవాలిరా. ఓకే, ఇది మనకి ఒకసారి చూసుకోండి అమ్మా. దట్స్ ఆల్, చాలరా.